2026 ఇయర్‌లో మోటో వ్లాగింగ్ ఏమైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే సింపుల్ భయ్యా. ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో, ఒకటి మొబైల్ మౌంట్ తీసేసుకోండి. సో, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బైక్ ఉంటే సో, పర్లేదు పెద్ద బైక్ అని ఏం లేదు. మోటో వ్లాగింగ్‌కి పెద్ద, చిన్న బైక్ ఉండదు. ప్యాషన్ ఉంటే చాలు. సో, ఒక మొబైల్ మౌంట్ తీసేసుకొని హెల్మెట్‌కి యాడ్ చేసేసుకొని మొబైల్ మౌంట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి మైక్ వచ్చేసి కూడా మీకు చాలా మైక్స్ ఉన్నాయి. బేసిక్‌లో 300 నుంచి 1000 వరకు ఉన్నాయి. సో, కొంచెం బెటర్‌ది మీ వాయిస్ కొద్దిగా బెటర్ ఉండేటట్టు అరౌండ్ ఒక 500 లోపల ఉండేటట్టు చూడండి. మంచిగా దొరుకుతాయి మీకు. సో, తీసేసుకొని మీరు హెల్మెట్ లోపల మంచిగా వైరింగ్ అదంతా సెట్ చేసేసుకొని మొబైల్‌కైతే మౌంట్ చేసుకొని ఫస్ట్ ట్రైల్ ఎయండి. సో, ఒక 3, 4 టైమ్స్ ఒక ట్రైల్ ఎయండి. అంటే వాయిస్ ఎట్లా ఉంది వినండి. అలాగే యాంగిల్ కూడా ప్రాపర్‌గా సెట్ అయిందా లేదా చూడండి. మినిమమ్ మీరు ఈ హ్యాండిల్ లెంత్ ఏదైతే ఉందో అదైతే కవర్ కావాలి. అండ్ అప్ అండ్ డౌన్ కూడా విడ్త్ వచ్చేసి మీకు నాది ఏదైతే వైజర్ ఉందో ఈ వైజర్ నుంచి ఇక్కడ వరకు ఇది కవర్ అయితే చేయాలి. ఈ వ్యూ కనిపియాలి మీకు మెయిన్‌గా. సో, అప్పుడు మీరు మంచిగా ఫ్రంట్ వ్యూ అనేది చూపియగలుగుతారు. ప్లస్ అలాగే మీరేమన్నా మాట్లాడింది కూడా మీకు కరెక్ట్‌గా చెప్పడానికి బాగుంటుంది. సో, అట్లా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీ యూట్యూబ్ జర్నీని ఇంకా గ్రో చేసుకోవచ్చు. సో, కంటెంట్ మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టము. సో, మీరు మోటో వ్లాగింగ్ చేస్తారా? లేకపోతే లైఫ్ స్టైల్ కంటెంట్స్‌తో పాటు మోటో వ్లాగింగ్ చేస్తారా? అంటే లైక్ రెగ్యులర్‌గా ట్రావెల్ అటు ఇటు చేస్తూ చెప్పడం గాని అట్లా. సో, మనం అయితే మోటో వ్లాగింగ్ సేమ్ మనం ఇలాగే కదా! సో, రెగ్యులర్ కంటెంట్ నాది. సో, అట్లా ట్రావెలింగ్ చేస్తూ మీరు ఏదైనా వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే మీరు గ్రోత్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. నేను ఈవెన్ దగ్గర దగ్గర 8 మంత్స్ అవుతుంది నేను కూడా కంటిన్యూస్‌గా వీడియోస్ చేయడం. అంతకుముందు నా ఛానెల్ క్రియేట్ చేశాను. బట్ అప్పుడు చేయలేదు. సో, ఈ 8, 9 మంత్స్ అవుతుంది. అయితే కొంచెం గ్రోత్ అవుతుంది. సపోర్ట్ అయితే వస్తుంది. సో, నెక్స్ట్ ఇయర్ 100% అయితే మనం కంప్లీట్‌గా మన ఛానెల్‌ని ఇంకా బెస్ట్‌గా గ్రోత్ చేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, అట్లా మీరు స్టార్ట్ చేసి మీరు మీ వీడియోస్‌ని కూడా చేయొచ్చు. కెమెరా కొనగలుగుతాము అని అనుకుంటే బెటరే పర్లేదు. కెమెరా కొనుక్కొని మీరు మీ దగ్గర బడ్జెట్ ఉందంటే బెస్ట్. బేసిక్‌లో అయితే సేమ్ నేను డీజే యాక్షన్ 2 వాడుతున్నాను. అంటే బెటర్ డీజే యాక్షన్ 4 తీసేసుకోండి. చాలా బాగుంటది అది కూడా. థింక్ మీరు స్టాండర్డ్ కాంబో కాకుండా అడ్వెంచర్ కాంబో తీసుకోండి. ఎందుకంటే మీకు బ్యాటరీ కంప్లీట్ అది కిట్ వస్తది. స్టాండర్డ్ తీసుకుంటే ఓన్లీ మీకు సింగిల్ బ్యాటరీ వస్తది. సో, అది వన్ టైమ్ చార్జ్ చేసి మీరు నార్మల్‌గా ఒక కొద్ది డిస్టెన్స్‌లో మీరు కవర్ చేయగలుగుతారు. బట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు అయితే మీకు పక్కా బ్యాటరీస్ అయితే ఉండాల్సొస్తది. సో, అట్లా చూసుకోండి. సో, ఇంకా నేనైతే నా జర్నీని ఇట్లనే స్టార్ట్ చేసిన. ఫస్ట్ మెల్లిమెల్లిగా మొబైల్‌తో రికార్డ్ చేశాను. నా స్టార్టింగ్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. నా మొబైల్‌తోనే రికార్డ్ చేసి ఉంటాయి. తర్వాత కొంచెం మనీ సేవ్ చేసుకొని నేను డీజే యాక్షన్ 2 కొన్నాను. అలాగే స్టడ్స్ మంచి హెల్మెట్‌ని కొన్నాను. సో, కొంచెం ఇంప్రూవ్ చేయాలి కాబట్టి సో, అట్లా మీరు ఛానెల్‌ని మెల్లిమెల్లిగా గ్రో చేసుకోవచ్చు మీరు కూడా.